రేవంత్ పాలనకు 30 రోజులు ఎన్ని మార్కులు పాలన విషయంలోనూ రాజకీయంగానూ రేవంత్ సర్కార్లో ఉన్నది కేసీఆర్ ప్రభుత్వంలో లేనిదేంటి ఏదేమైనప్పటికీ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఆ రాష్ట్ర ప్రజల్లో కాంగ్రెస్ పై ఆదరణ ఉందా లెట్స్ వాచ్ దిస్ స్టోరీ తెలంగాణలో 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం తర్వాత ఏర్పడింది కాంగ్రెస్ సర్కార్. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చినప్పటికీ 10 ఏళ్లు పవర్లో రాలేకపోయింది హస్తం పార్టీ. వాస్తవానికి తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్కు ప్రజల్లో ఆదరణ ఉంది. దీనిని సద్వినియోగం చేసుకోవడంలో మాత్రం ఆ పార్టీ విఫలమైంది. అందుకే ప్రతిపక్షంలో ఉండాల్సి వచ్చింది. ఈసారి మాత్రం పట్టుదలగా పోరాడి అధికారం చేజిక్కించుకుంది. ఇందులో కీలక పాత్ర టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిది. పార్టీ గెలిచిన అనంతరం మరో మాట లేకుండానే ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. డిసెంబర్ 7న తెలంగాణ సీఎంగా రేవంత్ బాధ్యతలు చేపట్టి ఈ నెల 7వ తేదీతో నెల రోజుల పాలన పూర్తి చేసుకున్నారు రేవంత్. ఈ నేపథ్యంలో ఆయన పాలనకు మంచి మార్కులే పడే అవకాశం ఉంది. రేవంత్ సీఎంగా తీసుకున్న నిర్ణయాలే దీనికి కారణం. అందులో మరీ ముఖ్యమైనది గత ప్రభుత్వం హయాం నాటి ప్రగతి భవన్ను సద్వినియోగం చేయడం. ప్రతిపక్షంలో ఉండగా ప్రగతి భవన్పై తీవ్ర విమర్శలు చేసిన రేవంత్ అధికారంలోకి వచ్చాక దానిని కూలగొట్టలేదు. ప్రజాపాలనకు వేదికగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారిక నివాసంగా కేటాయించారు. తద్వారా విధ్వంస పాలన అనే భావన రాకుండా చూశారు. ప్రజాపాలన విషయంలో కేసీఆర్ సీఎంగా ఉండగా ప్రజా ఫిర్యాదులను స్వీకరించేందుకు ప్రగతి భవన్లో అవకాశం ఇవ్వలేదు. కాగా రేవంత్ మాత్రం ముఖ్యమంత్రి అయ్యాక తీసుకున్న తొలి నిర్ణయంలో ఒకటి ప్రగతి భవన్లో ప్రజల ఫిర్యాదు స్వీకరణ. అనంతరం దీనిని ప్రజావాణిగా పేరు మార్చారు. ఇక కొత్త రేషన్ కార్డు సహా 6 గ్యారంటీల అమలుకు ప్రజా సదస్సులు నిర్వహిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం కొంత సానుకూలతనే పొందింది. ఇక విద్యారంగంపై మరియు పేపర్ల లీకేజీ కారణంగా టీఎస్పీఎస్సీ నియామకాలు బీఆర్ఎస్ హయాంలో తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ఉద్యోగార్థుల ఆత్మహత్యలు కేసీఆర్ సర్కార్కు చరమగీతం పాడాయి. ఇలా అప్రతిష్ట పాలైన టీఎస్పీఎస్సీని సంస్కరించేందుకు రేవంత్ సర్కార్ యూపీఎస్సీ మార్గనిర్దేశం తీసుకుంటోంది. భవిష్యత్తులో పరీక్షల్లో ఎలాంటి పొరపాటు లేకుండా నిర్వహించేందుకు జాగ్రత్తలు తీసుకుంటోంది. రాజకీయంగానూ రేవంత్ సర్కార్లో ఉన్నది కేసీఆర్ ప్రభుత్వంలో లేనిది స్వేచ్ఛ. ఇది మంత్రుల విషయంలో స్పష్టమైపోతోంది. స్వేచ్ఛగా నిర్ణయాల సంగతి పక్కన పెడితే కనీసం శాఖాపరమైన సమీక్షలు కూడా నిర్వహించలేని స్థితి కేసీఆర్ ప్రభుత్వంలో ఉండేది. అయితే రేవంత్ సర్కార్లో మంత్రులంతా స్వతంత్రంగా వ్యవహరించేందుకు ఛాన్స్ ఇచ్చారు. కాళేశ్వరం వంటి భారీ ప్రాజెక్టుపై సమీక్ష సహా అనేక విషయాల్లో ఇది స్పష్టమైంది. ఇక మంత్రి పదవుల కేటాయింపులోనూ ఎక్కడా విమర్శలకు తావివ్వలేదు. ఇలా మిగతా 6 పదవుల భర్తీ కూడా సజావుగా పూర్తయితే రేవంత్ సర్కార్ పూర్తి స్థాయిలో కొలువుదీరినట్లే. అలాగే వ్యక్తిగత విమర్శలు లేవు. రేవంత్ ప్రభుత్వంలో ఉన్న మరో ప్రత్యేకత ప్రతిపక్ష నేతలపై వ్యక్తిగత విమర్శలకు దిగకపోవడం. విమర్శలకు సంబంధించి ఏ విషయంపైనైనా ఇప్పటివరకు హుందాగా స్పందించారు. తద్వారా గౌరవప్రదమైన రాజకీయాలను కొనసాగిస్తామనే సంకేతాలనిచ్చారు. మరోవైపు పార్టీలు సీనియర్లు కూడా రేవంత్ ప్రభుత్వంపై సానుకూలతతో ఉండడం మంచి పరిణామంగానే చెప్పాలి. చూడాలి మరి రాబోయే రోజుల్లో రేవంత్ మార్కు పాలన ఎలా ఉండబోతుందనేది.